తెలంగాణకి మరొకసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు ఖమ్మం నగరాన్ని మున్నేరు మరొకసారి భయపెడుతోంది. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కొమురంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, వికారాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉత్తర జిల్లాల్లోని, ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉత్తర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉంటే ఖమ్మం నగరాన్ని మున్నేరు మరోసారి భయపెడుతోంది. భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో మున్నేరులో ప్రవాహం పెరుగుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. గత అనుభవాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ ముందస్తు హెచ్చరికల్ని జారీ చేశారు. మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించారు. మున్నేరు వెంబడి నివసించే దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ ప్రజల్ని సమీపంలోని రెస్క్యూ సెంటర్ కు తరలించారు. దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పునరావాస కేంద్రాల్లోని వరద బాధితుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజల్ని అలర్ట్ చేశారు. హైదరాబాద్ ను వర్షాలు విడిచిపెట్టడం లేదు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షం కురిసింది.